తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఒక్కసారిగా దూసుకొచ్చి కనిపించకుండా పోయిన హీరోయిన్ లిస్ట్లోకి ఇప్పుడు శ్రీలీల కూడా చేరిపోయింది. దర్శకధీరుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందడి మూవీతో కాస్త సందడి చేస్తుంది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో ధమాకాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడి కెరియర్ చూసి అంతా బాగానే ఉంటుందని అనుకున్నారు. ఆ సంవత్సరం అంతా ఏ సినిమాలో చూసినా శ్రీలీలే కనిపించేది. అయితే కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు ఏ సినిమాలు లేక సైలెంట్ అయిపోయింది శ్రీలీల. గత 8 నెలల నుంచి ఈ సొట్టబుగ్గల సుందరి తెరపై కనిపించడమే లేదు. ఈ ముద్దుగుమ్మ చేసే డాన్సులు, ఎనర్జీని చూసి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. యూత్ లో కూడా శ్రీలీలకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. కుర్ర హీరోలు కూడా ఈ ముద్దుగుమ్మతో నటించేందుకు పోటీ పడేవారు. ఏజ్ బార్ హీరోలు కూడా ఆమెతో మూవీస్ చేసేందుకు ఎగబడేవారు. అయితే క్రేజీ ఆఫర్లతో లక్కీ హీరోయిన్ అనిపించుకున్న శ్రీలీల ఆ తర్వాత ఒక్కో మెట్టు దిగుతూ వచ్చింది. లక్ పూర్తిగా అడ్డం తిరిగి ఆఖరికి ఇప్పుడు వేరే ఇండస్ట్రీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీలీల భగవత్ కేసరిలో నటించిన క్రెడిట్ మాత్రం బాలయ్యకు వెళ్ళింది. ఆ తర్వాత సినిమాలన్నీ అంతగా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని మహేష్ తో గుంటూరు కారం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో శ్రీలీలపై ట్రోల్స్ కూడా బాగా పెరిగాయి. ప్రస్తుతం శ్రీలీల అకౌంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాత్రమే ఉంది. ఆ మూవీ ఇప్పట్లో ఆడియన్స్ ముందుకు వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ కాస్త గ్యాప్ తీసుకునేలా ఉన్నాడు. దీంతో ఇంకొన్నాళ్ల తర్వాతే పవన్ మూవీ తెరపైకి వచ్చేలా ఉంది. దీంతో ఈ బ్యూటీ మరో ఇండస్ట్రీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమైంది. కాలీవుడ్ లోకి వెళ్లేందుకు శ్రీలీల తట్టాబుట్టా సర్దేసుకుంది. అక్కడి నుంచి ఈ బ్యూటీకి కొన్ని ఆఫర్స్ రావడంతో ప్రయాణానికి రెడీ అయ్యింది. ఆకాశం నీ హద్దురా మూవీ చేసిన సుధా కొంగర డైరెక్షన్ లో శ్రీలీల నటించబోతుందనే టాక్ వినిపిస్తుంది. కాలీవుడ్ హీరో శివకార్తికేయన్తో శ్రీలీల జతకట్టనుందట. ఆ మూవీతోనైనా హిట్ కొట్టి తన కెరియర్ ను నిలబెట్టుకోవాలని శ్రీలీల చూస్తుంది. మరి ఆ మూవీ అయినా శ్రీలీలకు మంచి సక్సెస్ ఇస్తుందో లేదో అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.